ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. శిలువ శ్రమల ధ్యాన కాలంలో కొనసాగుతున్న మనము నేడు 8వ రోజు శిలువ దీక్ష ధ్యానంలో నడిపించిన దేవునికి వందనములు తెలుపుతూ ఫిబ్రవరి 26వ తేదీ 2026 గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని శిలువ వాక్య వాగ్దానం యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆమేన్. మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారి యొక్క బోధనలను సిలువ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అవి మీకు వీడియో రూపంగా అందించాము. అవి అన్నీ కూడా ఈ యొక్క వాక్య వాగ్దానంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో లింకుగా ఇచ్చుచున్నాము, కావున నొక్కి చూడగలరు. ఈ 40 రోజులు కూడా సిలువ వాక్య ప్రసంగాలను విని బలపడదాము, దీవించబడదాము. కావలసినవి దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనంగమా, యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకమునకు పంపిన తండ్రి ఎన్నడూనూ ఒంటరిగా వదిలేయలేదు. 40 రోజులు ఉపవాసం ఉండి సైతాను వచ్చి శోధించినను ఆయన అనుమతి ఇయ్యలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సాతానా నా వెనుకకు పో అని గద్దించినాడు. అంత అధికారం ఇచ్చిన తండ్రి ప్రేమ ఎంత మహోన్నతమైనది. మనము కూడా త్రియేక దేవుని యొక్క ప్రేమను పొందాలంటే స్థిరులుగా సన్నిధిలో నిలబడాలి. యేసుక్రీస్తు ప్రభువును తన తండ్రికి ఇష్టమైన సువార్త ప్రకటన రాజ్యవ్యాప్తి కోసం ఆయన చిత్తము నెరవేర్చే విధముగా ఆయన కార్యములను కొనసాగించెను. ఆయన కార్యములను సఫలము చేసిన కనుక ఆయన కుమారుడికి తోడయుండి ఎన్నడూనూ ఒంటరిగా వదలలేదు. అలాగే మనల్ని కూడా ఆయన కార్యములను చేయువారముగా ఉంటే ఒంటరిగా వదిలివేయేవాడు కాదు. ఆయన కార్యములు నీతికరమైనవి, దైవ కార్యములై ఉంటాయి కనుక వాటిలో నడవడానికి మనము సంకల్పిస్తే ఆయన మనకు తోడయుండి ఎన్నడూనూ ఒంటరిగా వదిలేవాడు కాదు. తన పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని పోషించి పరిశుద్ధాత్మ కార్యము ద్వారానే మనకు కావలసినవెల్లా అనుగ్రహించువాడు. కావున ఈ శిలువ ధ్యానములలో కొనసాగుతున్న మనము ఆయన ఆత్మను కోరితే ఇచ్చువాడై ఉన్నాడు. కావున ఆత్మను కోరండి. జీవితాంతం తోడుగా నిలుపుకునే ధన్యతను దేవాది దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మా యేసు ప్రభువా, నిన్ను తండ్రి ఎన్నడూనూ ఒంటరిగా వదిలేయలేక తోడై ఉన్న రీతిగానే మాకును నీవు తోడయుండి ఒంటరి వారం కాము అని నీ సహవాసంలో ఉన్నామని మాకు తెలియజేసి ధైర్యం ఇచ్చి బలపరచుము. మాకై నీవు చిందించిన రక్తము ద్వారా పాప క్షమాపణ ఇచ్చిన మీ త్యాగముకై ఏమిచ్చి నీ రుణము తీర్చగలము? నీవు గురువారమునే కొరడా దెబ్బలకు నీ యొక్క వీపును అప్పగించుకున్నావు. నీ శిరస్సుపై ముండ్ల కిరీటము ధరింపచేసుకున్నావు. నీ వస్త్రములను చింపిన వారిని క్షమించావు. రాత్రంతియు కోటల చుట్టూ తిరిగి అన్యాయపు తీర్పుకు నా కోసమే గురైనావు. అట్టి త్యాగమును స్మరించుకుంటూ ఈ 40 రోజులు శిలువ దీక్షలో నడవగల శక్తిని దయచేయుము. తద్వారా మా జీవితముకు నీ రక్తము కవచమును ధరింపచేసి సైతాను బంధకముల నుంచి, అపవాది తంత్రముల నుంచి, కీడుల నుంచి కాపాడుకునే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము. పరీక్ష కాలము ప్రారంభమైనది కనుక నీ ప్రియబిడ్డల యొక్క కుమారులు, కుమార్తెలు, బంధుమిత్రులు, ఇంకా ఎవరైతే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు విద్యా పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు, ప్రమోషన్ పరీక్షలు రాయిచున్నారో, ఏవైతే పరీక్షలు ఉన్నాయో అన్ని పరీక్షల్లో విజయము అనుగ్రహించుము. విదేశాల్లో ఉన్న నీ ప్రియబిడ్డలందరిపై ఏ శోధన ఎదుర్కోకుండా నీవే వారికి రక్షణగా నీ దూతలను ఉంచి కాపాడమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మనకు తోడయుండి తన దూతలతో మనల్ని సంరక్షించి ఒంటరితనం రాకుండా ఈ శిలువ ధ్యానములలో తన సైన్యమును మన వెంట ఉంచి నడిపించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.
ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. కలువరి గిరిలో